మొదటగా రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మీరు తెలియచేయండి. మనము నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగతో మనము ఈ కార్యక్రమాన్ని నూతన సంవత్సరంగా భావిస్తూ ఉంటాం. ఇది ఆంగ్ల నూతన సంవత్సరం 2017వ సంవత్సరం. మరి ఈ సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకి ఆయా రాశుల వారికి ఏ విధంగా గ్రహ సంచారం ఉండబోతోంది? సాధారణంగా మీరు అన్నట్లు ఉగాది నూతన సంవత్సరం అయినా ఇప్పుడు మనకి పాశ్చాత్య ప్రభావంతో ఈ ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి మనకి నూతన సంవత్సరంగా చెప్పుకుంటూ వస్తున్నాం, ఆచరిస్తున్నాం. జనరల్గా ఉత్సాహం ఉంటుంది. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఈ మధ్యకాలంలో ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకమైన ప్రభావాలు ఉంటాయి, ఈ కొత్త సంవత్సరం మనకి ఎట్లా ఉంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంది ప్రత్యేకించి, అదేవిధంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే ఉత్సుకత ఉండడం సహజమే. పోతే ఈ సంవత్సరపు గ్రహస్థితులు ప్రధానంగా 4 గ్రహాల యొక్క సంచారం చాలా మంచి మార్పులను సూచిస్తున్నాయి. వాటిల్లో ఒకటి గురుడు యొక్క సంచారం, కన్య నుంచి తులలోకి రావడం. ఆయన తులలో ప్రవేశించినప్పటి ప్రభావం ఎట్లా ఉంటుంది. రెండవది శనిగ్రహ ప్రభావం. ఈ 2 గ్రహాలు ప్రతి రాశిలోనూ ఎక్కువ కాలం ఉండే గ్రహాలు. మిగతా గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు ఇట్లాంటి గ్రహాలన్నీ తక్కువ కాలం ఉంటాయి, నెల రోజుల కాలంతో సంచరించేటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాలతో పాటు రాహువు, కేతువులు కూడా 1.5 సంవత్సరం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తారు. శని ఏమో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తారు. గురుడు 1 సంవత్సరం ఉంటాడు. ఈ ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల యొక్క ప్రభావం ప్రతి రాశి మీద ఆయా పరిస్థితులకి అనుగుణంగా వాటి ప్రభావాలు, ఈ గ్రహాలకి ఇతర గ్రహాలతో కలిగే సంయోగాలు, దృష్టులు ఇత్యాదికాలని జ్యోతిష పరిభాషలో చెప్పే సంబంధాలను బట్టి వేరు వేరు ఫలితాలు కనిపిస్తుంటాయి. అది శుభమా అశుభమా అనేటువంటి. అదేవిధంగా ఈ గురు సంచారాన్ని ప్రధానంగా తీసుకొని చెప్పేటట్లయితే సహజ రాశి చక్రంలో గురుడు తులలో ప్రవేశించడం, ఇది 7వ భావం. ఇది వైవాహిక సంబంధమైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటిది, ప్రజా సంబంధాలను తెలియజేసేటటువంటిది, వ్యాపార వ్యాపారాలను గురించి తెలియజేసుకునేటువంటి విషయం ఇది. కాబట్టి ఈ గురు సంచారం వల్ల ప్రతి అంశంలోనూ ఆయనది ఈ సంవత్సరాన్ని ఇంగ్లీష్లో ఒక మాట వాడతాడు, ఇయర్ ఆఫ్ హోప్ అని, ఆశాజనకంగా ఉండేటటువంటి సంవత్సరంగా చెప్తారు. అంతేకాకుండా కొత్త విషయాలకి మార్గాలు ఓపెన్ అవుతాయి. ఈ కోణంలో గురుడి యొక్క సంచారం వల్ల మంచి బలమైన శాశ్వతమైన మార్పులు ఉంటాయి. ఈ గురుడు వల్ల వచ్చేటటువంటి ప్రభావం మనకి శాశ్వతంగా ఉంటుంది. మధ్యస్థంగా ఉండే గ్రహాల సంబంధంతో ఉండేటువంటి ఫ్లక్చువేషన్స్ మామూలే. అదేవిధంగా శని యొక్క ప్రభావం కూడా, ఇది కూడా ఈ శని ప్రభావం కూడా అదేవిధంగా మనందరికీ తెలుసును, ప్రతి రాశికి ఎప్పుడో ఒకప్పుడు ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని ఇట్లాంటివి వస్తుంటాయి. ఇవి ప్రతి రాశికి ఏదో రకంగా సంబంధం కలిగి ఉండడము, ఈ 2 గ్రహాలకి ఉండే సంబంధం, అదేవిధంగా రాహుకేతువులతోటి వీటికి ఉండే సంబంధాలని పురస్కరించుకొని ఈ సంవత్సరం మంచి ఆశాజనకమైనటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. చాలా మంచి మాట తెలియజేశారండి. నూతన సంవత్సరం రోజున, మొదటి రోజున అంటే 2017 సంవత్సరం
ఆశాజనకంగా ఉండబోతుందనే మాట చాలా సంతోషంగా ఉంది. ఓకే, కమలాకర్ శర్మ గారు, మరి ఈ సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది మీ మాటల్లో తెలియచేయండి. గురుడు తులారాశిలోకి రావడం అనేటటువంటిది తాను చేయగలిగినటువంటి మంచి పనులు చేస్తూనే తన శత్రుస్థానంలోకి వస్తున్నాడు. కన్యారాశి కూడా అటువంటిది అయినప్పటికీ కన్యారాశి కన్నా కూడా తులారాశి అనేటటువంటి దాని ఆధిపత్యం అనేటటువంటిది శుక్రుడు, తులారాశి యొక్క అధిపతి శత్రు స్థానంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గురు సంబంధమైనటువంటి అంశాల లోపల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వేరు రాసుల వారికి ఇది మారిపోతూ ఉంటుంది, అందరికీ ఒకే రకంగా ఉండదు ఇది. అయితే భాగస్వామ్య అంశాల లోపల, సోషల్ రిలేషన్స్ అంశంలో, దేశ రాష్ట్ర వ్యవహారాల లోపల భాగస్వామ్యాలు నలుగురికి పంచుకునే విషయంలో మాత్రం బాగా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని ప్రస్తుతం వృశ్చికం నుంచి ధనుస్సులోకి వెళ్తున్నాడు, మళ్ళీ కొంచెం వెనక్కు వచ్చేసి మళ్ళీ వెళ్తాడు. ఈ సంవత్సరంలో వక్రము ఉంటుంది, మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి రుజుమార్గ గతి ఉంది. సహజ నవమైనటువంటి ధనుస్సు రాశిలోకి శని చేరటం వల్ల ఆ నవమ స్థానానికి సంబంధించినటువంటి సహజ నవమ స్థానానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం అనేటటువంటిది బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటటువంటి దేశం ఏకైక దేశం భారతదేశమే. అందుకని భారతీయమైనటువంటి వైదిక విధానం, భారతీయమైనటువంటి భక్తి తత్వం, భారతీయమైనటువంటి వైజ్ఞానిక విధానం, లక్ష్య సాధన శక్తి, శాస్త్రీయమైనటువంటి రంగాల్లో వచ్చిన పరిశోధనలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బాగా విస్తరించేటటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా రాహు కేతు ఇద్దరు కూడా ఒకసారి మారుతూ ఉంటారు. ఒకరు మకర రాశిలోకి, ఒకరు కర్కాటక రాశిలోకి రాబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఆయా రాశులకు సంబంధించినటువంటి అంశాల లోపల ఒకరు దురాశకారకులు, ఒకరు నిరాశకారకులు. అక్కడ చతుర్థ భావానికి సంబంధించినటువంటి ప్రదేశంలోకి రాహు, అదేవిధంగా సహజ దశమ భావంలోకి వచ్చేటటువంటి కేతు వల్ల సామాజికమైనటువంటి ఉన్నతి అనే చోట కొంత నిరాశకు ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా సౌఖ్యాలు పొందాలన్న చోట్ల అధికమైనటువంటి పొందాలనేటటువంటి స్థితి మాత్రం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 అంశాల లోపల మనం బాగా దృష్టిలో పెట్టుకుంటూ అన్నిటికన్నా విలువైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఏమిటంటే మనము మన భావనలను మనం పరిపూర్ణం చేసుకుంటుంటే మనం మనస్సును అనవసరమైనటువంటి విషయాల కన్నా కూడా ఒక ఏకైక లక్ష్యమైనటువంటి అంతశ్చేతన మీద దృష్టి సారించగలిగేటట్టయితే దీంట్లో వచ్చే చిన్న చిన్న గుణదోషాలన్నీ కూడా మనము అధిగమించే అవకాశం ఉంటుంది. జ్యోతిషం ఒక సూచక శాస్త్రం కానీ నియమిత శాస్త్రం కాదు. సూచన చేసి ఇస్తుంది, మార్గం చెప్తుంది. ఆ మార్గం తెలుసుకున్న తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు బాగాలేదని అన్నాం అనుకోండి, డ్రైవ్ చేసేవాడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ 2017లో వేరువేరు రాసుల వారికి ఈ మార్గం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని రాసుల వారికి చాలా జాగ్రత్తను అయినా అని చెప్పాల్సి ఉంటుంది, కొన్ని గ్రహాల రీత్యా. కొన్ని రాసుల వారికి ఏం పర్వాలేదు, ఈ సమయం ఈ 1 year మీరు సైలెన్స్గా కూర్చున్నారంటే తప్పు, కూర్చోకుండా ఉండే పరిగెత్తాలని చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం వివరంగా పరిశీలించేటట్టయితే దాని విధానం అంతా కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్రము అదేవిధంగా దేశ అభివృద్ధి దిశలో ముందుకెళ్ళబోతాము, పారిశ్రామికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చూడబోతున్నామని చెప్పారు. చాలా బాగుందండి. ఇక మీరు